రేపేనా ఇవాళ కాదు సార్, రేపే కదైతే రేపే మీకు ఇస్తాను. ప్రెస్ నోట్ పెడతాను. ఓకే సార్, అయిపోయింది. ₹1,50,00,000 విలువ చేసే 725 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు. 2 అరెస్ట్, 3 పరార్. అశోక్ లైలాండ్ గూడ్స్ లారీ, 1 కారు, 2 సెల్ ఫోన్లు సీజ్. చింతపల్లి పోలీస్ డివిజన్ అడిషనల్ ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మీడియాకు తెలిపిన వివరాల మేరకు జీకే వీధి మండలం సీలేరు టీఆర్సీ క్యాంప్ సమీపంలో వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా అటుగా వస్తున్న లారీ, కారును పరిశీలించగా 725 కేజీల గంజాయి పట్టుబడిందని, లారీలో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా మహారాష్ట్రకు చెందిన వారుగా తేలిందని, ఒడిశా రాష్ట్రం చిత్రకొండలో గంజాయిని కొనుగోలు చేశారని వివరించారు. గంజాయి ముఠాను అదుపులోకి తీసుకుని లారీ, కారు, 2 సెల్ ఫోన్లు, 1300 నగదును సీజ్ చేసి నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా పరారీలో ఉన్నవారిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ ₹1,50,00,000 ఉంటుందని తెలిపారు. ఈ కేసును ఛేదించిన సిఐ అశోక్ కుమార్, సీలేరు ఎస్ఐ రామకృష్ణ పోలీస్ సిబ్బందిని అభినందించారు. సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మంచి గంజాయి ముఠాని పట్టుకోవడం జరిగింది. ఈ ముఠా ఒక 725 కిలోల గంజాయిని ఒక లారీలో తరలిస్తూ మనకి పట్టుబడ్డారు. ఆ లారీకి ముందు పైలట్గా వెళ్తున్న స్విఫ్ట్ కార్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఈ తరలిస్తున్న ముఠా మహారాష్ట్రకు చెందిన ముఠా. టోటల్ వీళ్ళు ఒక 4 వ్యక్తులు ఉన్నారు. దాంట్లో తరలిస్తున్న ట్రాన్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో సోనాల్ కిసాన్ కాలే, సచిన్ లక్ష్మణ్ కాలే, వీళ్ళిద్దరిని మనము స్పాట్లో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఒరిస్సాకు చెందిన పసుపులంక అనే గ్రామం నుంచి ఈ గంజాయిని కొనుగోలు చేసి అక్కడి నుంచి నది దాటితే నదికి అవతల వైపు ఒడిస్సా, ఈ పసుపులంక గ్రామం, అక్కడి నుంచి జస్ట్ దాటితే మన సీలేరు పరిధిలోకి వస్తుంది. ఆ సీలేరు నుంచి ఈ డొంకరాయి, భద్రాచలం మీదుగా మహారాష్ట్రకి తీసుకెళ్ళడానికి వీళ్ళ ప్లాన్. అది మనము ఈ వెహికల్ చెకింగ్ ద్వారా, తర్వాత కొంచెం ఇన్ఫర్మేషన్ ద్వారా ఎప్పుడైతే అక్కడి నుంచి మన సైడ్కి మూవ్ అవుతున్నారని తెలిసిందో ఇమీడియట్లీ మన ఎస్ఐ సిఎస్ రెస్పాండ్ అయ్యి ఈ గంజాయి ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. వీళ్ళతో పాటు తర్వాత మహారాష్ట్రలో అసలు కొనుగోలుదారులు ఎవరు, దాని తర్వాత ఇతనికి ఒడిస్సా గ్రామం చెందిన పశువులంకలు అమ్మిన వ్యక్తి ఎవరు అన్నది డీటెయిల్స్ మనం సేకరించడం జరిగింది. వాళ్ళ మీద కూడా వెంటనే ఒడిశా పోలీస్కి, మహారాష్ట్ర పోలీస్కి ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళ కోఆపరేషన్తో వెంటనే పట్టుకోవడం జరుగుతుంది.